డూమ్స్డే క్లాక్ అనే ఒక గడియారం గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్. అంటే మనం ప్రపంచం యొక్క నాశనానికి ఎంత దగ్గరగా ఉన్నాం, మనుషులు పూర్తిగా అంతరించిపోయే సమయానికి ఎంత దగ్గరగా ఉన్నాం అని మనకు తెలియజేసేదే ఈ డూమ్స్డే క్లాక్. అంటే ఇది ఎగ్జాక్ట్గా మనుషుల్ని అంతం చేసేది లేదంటే మనుషుల అంతాన్ని మనకు తెలియజేసేది అని కాదు. కాకపోతే ఏంటంటే ఒక రిఫరెన్స్ కైండ్ ఆఫ్ క్లాక్ అని చెప్పాలి. మనుషులు చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు కదా, ఆ ప్రాబ్లమ్స్ కారణంగా ఏదో ఒక రోజు మనం అంతమైపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. సో అవన్నీ ఎప్పటికి జరుగుతాయి అనేది మనకు సూచించడానికి ఈ క్లాక్ని మొట్టమొదటిసారిగా 1947లో స్టార్ట్ చేశారు. అంటే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన 2 ఏళ్ల తర్వాత మనకి స్వాతంత్రం వచ్చిన సంవత్సరంలో దీన్ని స్టార్ట్ చేశారు. బేసిక్గా దీన్ని స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే జపాన్ మీద రెండో ప్రపంచ యుద్ధం సమయంలో 2 అణుబాంబులు పడ్డాయి, హిరోషిమా మరియు నాగసాకి నగరాల మీద. అండ్ ఆ తర్వాత కూడా ఆ అణుబాంబులకి సంబంధించిన టెన్షన్స్ అలా పెరుగుతూనే వచ్చాయి తప్ప ఏమాత్రం తగ్గలేదు. సో అప్పటి మన పరిస్థితి ఎంత వరస్ట్గా ఉందో తెలియజేయడం కోసం ఆ డూమ్స్డే క్లాక్ని స్టార్ట్ చేసి మిడ్ నైట్కి 7 నిమిషాలు గ్యాప్ ఉంచి దాన్ని ఆన్లో ఉంచారు. అది నడవదు, దాన్ని వీళ్ళే నడపాల్సి ఉంటుంది. ఏమైనా దారుణమైన సంఘటనలు వచ్చినట్టయితే కొన్ని సెకండ్ల పాటు ముందుకు మూవ్ చేస్తారు. అలాగ మూవ్ చేస్తూ ఫైనల్గా ఇప్పటికి 100 సెకండ్లకైతే చేరుకుంది. ఈ గ్యాప్లో సుమారుగా 24 సార్లు దాన్ని మార్చడం జరిగింది. అంటే 100 సెకండ్లకి చేరుకుంది అంటే 7 నిమిషాలకి సాధారణంగా 420 సెకండ్లు. సో 320 సెకండ్లు గడిచిపోయాయి 1947వ సంవత్సరం నుంచి కూడా. ఇవన్నీ కూడా జరగడానికి కారణం ఏంటంటే అణుబాంబుల యుద్ధానికి సంబంధించిన కంటిన్యూస్ థ్రెట్, అంతేకాకుండా క్లైమేట్ చేంజ్లో ర్యాపిడ్ అడ్వాన్స్మెంట్స్, సైబర్ ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, ఇవన్నీ కలిపి ప్రపంచంలో మనుషుల్ని చెడు వైపుకి ఎక్కువ లాగుతున్నాయి, అంతం వైపుకి ఎక్కువ నడిపిస్తున్నాయి. అందుకని ఇప్పుడు ఆ క్లాక్ కేవలం మిడ్ నైట్కి 100 సెకండ్ల దూరంలో మాత్రమే ఉంది. అంటే 1947 తర్వాత నుంచి కూడా మనుషుల్ని అంతం చేసుకునేందుకు చాలా రకాల ప్రయత్నాలు అయితే చేశారు. సో ప్రస్తుతానికైతే డిస్ట్రక్షన్కి చాలా అంటే చాలా దగ్గరగా ఉన్నారు. దీనికి ఇంబ్రీడింగ్కి ఏంటి సంబంధం అని మీకు అనుమానం రావచ్చు. దాని గురించి చాలా డీటెయిల్డ్గా కొంతసేపట్లో మీకు అర్థమవుతుంది. ఒకవేళ భూమి మీద మనుషులందరూ చనిపోయారు, కేవలం 2 మాత్రమే బ్రతికున్నారు అనుకుందాం. వాళ్ళిద్దరే మళ్ళీ పాపులేషన్ సృష్టించాల్సి ఉంటుంది. ఆ క్యాటాస్ట్రోఫీ నుంచి మళ్ళీ భూమిని రీపాపులేట్ చేయడానికి వాళ్ళిద్దరికీ మాత్రమే అవకాశం ఉంది. అంటే మనుషులు ఏ కారణం చేతైనా అంతరించిపోయి ఉండొచ్చు. అది ఆస్ట్రాయిడ్ పడడం వలనైనా, లేదంటే అణుబాంబుల యుద్ధం వలనైనా, లేదంటే రోబోట్స్ వలనైనా, దేని వలనైనా సరే మనుషులందరూ అంతరించిపోయి కేవలం ఒక జంట మాత్రమే మిగిలింది భూమి మీద. ఆ జంట భూమి మొత్తాన్ని కూడా మళ్ళీ రీపాపులేట్ చేయగలదా? హ్యూమన్ రేస్ మొత్తాన్ని కూడా వాళ్ళు మొదటి నుంచి రీబిల్డ్ చేయగలరా? బేసిక్గా ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ విషయం. అటువంటి అపోకాలిప్స్ నుంచి తప్పించుకోవడం అనేది చాలా కష్టమైన పని. ఒకవేళ 2 మాత్రమే తప్పించుకున్నట్టయితే వాళ్ళు ఎంతమందిని క్రియేట్ చేయగలరు? ఇప్పుడు భూమి యొక్క మొత్తం పాపులేషన్ 800 కోట్ల పైనే ఉంది. మళ్ళీ వాళ్ళిద్దరి నుంచి 800 కోట్ల మంది రావడం అనేది సాధ్యమేనా అనే అనుమానం చాలా ఎక్కువగా వస్తుంది కదా. సరే, వాళ్ళిద్దరూ ఉన్నారనుకుందాం. వాళ్ళిద్దరి యొక్క మొదటి జనరేషన్ ఏమాత్రం ప్రాబ్లం లేకుండా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ కూడా పెళ్లి చేసుకుంటారు, ఆ తర్వాత పిల్లల్ని కంటారు. సో ఫస్ట్ జనరేషన్ హ్యాపీగా వచ్చేస్తుంది. అండ్ ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది పిల్లల్ని ఒక జంట కని రికార్డ్ని అయితే సృష్టించింది. ఆ రికార్డ్ని మేబీ ఆ జంట బ్రేక్ చేసింది అనుకుందాం. ఆ రికార్డ్ ఏంటి అంటే ఒక జంట 69 మంది పిల్లల్ని కన్నారు. ఆ జంట పేరు మిస్టర్ అండ్ మిస్సెస్ వాజిలేవ్. ఈ జంట 18వ శతాబ్దం టైంలో 69 మంది పిల్లల్ని కన్నారు. అండ్ ఆ 69 మంది పిల్లల్ని కూడా ఒక్కొక్కరిగా మాత్రమైతే కనలేదు. వాళ్ళు 16 సార్లు కవల పిల్లల్ని కన్నారు, 7 సార్లు ముగ్గురు పిల్లల్ని కన్నారు, 4 సార్లు నలుగురేసి పిల్లల్ని చెప్పున కన్నారు. అలాగే వాళ్ళకి మొత్తం కలిపి 69 మంది పిల్లలు అయితే అయ్యారు. అండ్ అప్పట్లో పిల్లల్ని తక్కువ కనడం గురించి కానీ, లేదంటే సేఫ్టీస్ వాడడం గురించి కానీ పెద్దగా అవగాహన అయితే లేదు. దాని కారణంగా ఏంటంటే ఆపకుండా పిల్లల్ని కంటూనే వచ్చారు వాళ్ళు. సరే పోనీ ఈ జంట కూడా 69 మంది కాకపోయినా ఒక 10 మంది పిల్లలైనా కన్నారు అనుకుందాం. అంతవరకు బాగానే ఉంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ తర్వాత ఏంటి పరిస్థితి? ఇప్పుడు వాళ్ళు కన్న ఆ పిల్లలందరూ కూడా బ్రదర్స్ అండ్ సిస్టర్సే అవుతారు తప్ప వాళ్ళు వేరే వాళ్ళు కాదు కదా. సో నెక్స్ట్ జనరేషన్ క్రియేట్ చేయాలంటే ఆ బ్రదర్స్ అండ్ సిస్టర్సే పెళ్లి చేసుకోవాల్సి ఉంటుంది, వాళ్లే పిల్లల్ని కనాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకున్నా మళ్ళీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ పిల్లలే అవుతారు. వాళ్ళు మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళు కూడా సేమ్ ఫ్యామిలీస్కి చెందిన వాళ్ళనే పెళ్లి చేసుకున్నట్టుగా అవుతుంది కదా. ఆస్ట్రియాకి చెందిన న్యూరాలజిస్ట్ మరియు సైకో అనలిస్ట్ అయిన సిగ్మండ్ ఫ్రాయిడ్ ఒకసారి దీని గురించి ఏమని తెలియజేశారంటే,
ఓన్ ఫ్యామిలీలో పెళ్లిళ్ళు చేసుకోవడం అనేది ఈ ప్రపంచానికి ఉన్న 2 అతిపెద్ద సమస్యల్లో ఒకటి అని తెలియజేశాడు. ఇన్ఫాక్ట్ అది వాస్తవమే కూడా. ఈ ప్రపంచంలో చాలా చోట్ల చాలా మంది ఓన్ ఫ్యామిలీస్ కి చెందిన వాళ్ళని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. బాబా మరదళ్ళు కావచ్చు, లేదంటే మేనమామ మేనకోడలు కావచ్చు, ఇలాగా చాలా సార్లు ఓన్ ఫ్యామిలీ నుంచే మ్యారేజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు కల్చర్స్ మారుతూ ఉంటాయి. అలా మారినప్పటికీ కూడా వాళ్ళ నమ్మకాల ప్రకారంగా ఓన్ ఫ్యామిలీస్ని చాలాసార్లు పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. దీన్నే ఇంబ్రీడింగ్ అంటుంటారు. అయితే ఇంబ్రీడింగ్ని అవాయిడ్ చేయాలని చాలామంది డాక్టర్స్ కూడా తెలియజేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ఇంబ్రీడింగ్ కారణంగా మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మేబీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో కూడా కొంతమంది ఈ ఇంబ్రీడింగ్ ద్వారానే పెళ్లిళ్ళు చేసుకొని ఉండొచ్చు కూడా. ఇన్ఫ్యాక్ట్ కొంతమందికి ఆల్రెడీ వాళ్ళ యొక్క మరదళ్ళ మీద కానీ, లేదంటే వాళ్ళ యొక్క మేనకోడళ్ళ మీద కానీ ఇలాంటి థాట్స్ కూడా ఉండి ఉండొచ్చు. కొంతమంది మరదళ్ళు కూడా భావాలను ఇష్టపడుతూ ఉండొచ్చు. ఇలాగా చాలా జరుగుతూ ఉండొచ్చు. బట్ వాటిని అవాయిడ్ చేస్తేనే మంచిదని అయితే డాక్టర్స్ తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇంబ్రీడింగ్ అనేది చాలా అంటే చాలా ప్రమాదకరమైంది. అది ఎందుకు అర్థం చేసుకోవాలంటే మనం మనుషుల యొక్క జీన్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. హ్యూమన్ జెనోమ్ ప్రాజెక్ట్ అనేది ఒక ఇంటర్నేషనల్ రీసెర్చ్. వీళ్ళు చాలా ఏళ్ల పాటు కష్టపడి హ్యూమన్ జీన్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. అండ్ మనుషులలో జీన్స్ ఎలా ఉంటాయి, ఆ జీన్స్ కారణంగా మనుషులలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఇలాంటివన్నీ కూడా చాలా క్లియర్గా తెలియజేశారు. వాడు మొత్తం కలిపి 23,000 నుంచి 30,000 మంది యొక్క మనుషుల యొక్క జీన్స్ మీద స్టడీస్ అయితే చేశారు. ప్రతి మనిషిలో కూడా ప్రతి జీన్కి 2 కాపీస్ ఉంటాయి. ఒక జీన్ ఏమో ఫాదర్ నుంచి వస్తుంది, ఇంకొక జీన్ ఏమో మదర్ నుంచి వస్తుంది. కొన్నిసార్లు ఈ 2 కూడా మ్యూటేట్ అవుతూ ఉంటాయి. అలా మ్యూటేట్ అయినప్పుడే కొన్ని దారుణమైన వ్యాధులు అయితే మనకు వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టిక్ ఫిబ్రోసిస్, ఆ తర్వాత సికిల్ సెల్ ఎనిమియా, ఆ తర్వాత టేస్ట్ శాచ్ డిసీజ్, ఇలాగే ఎన్నో రకాల వింత వ్యాధులన్నీ కూడా ఈ జీన్స్ మ్యూటేషన్ కారణంగా వస్తూ ఉంటాయి. అంటే మీకు ఏమవుతుందంటే మీ ఫాదర్ నుంచి ఒకే రకమైన జీన్ వస్తుంది, మీ మదర్ నుంచి ఒకే రకమైన జీన్ అయితే వస్తుంది. ఇప్పుడు మీ ఫాదర్ జీన్స్లో కూడా ఎప్పటి నుంచో చాలా రకాల వ్యాధులు అయితే ఉంటాయి. అంటే మీ ఫాదర్ యొక్క పూర్వీకుల యొక్క వ్యాధులు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు ఈ జీన్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. అయితే ఎప్పుడైతే మీ మదర్ కూడా సేమ్ ఫ్యామిలీకి చెందిన పర్సన్ అవుతుందో 2 జీన్స్ ఒకే ప్రాబ్లంకి చెందినవి అవుతాయి. కాబట్టి ఆ 2 ఒకటే పర్సన్లోకి చేరినప్పుడు ఆటోమేటిక్గా ఆ ప్రాబ్లం అనేది చాలా పెద్ద స్థాయిలో పర్సన్లోకి చేరుతుంది. అంటే సిబ్లింగ్స్ పెళ్లి చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా హాఫ్ ఆఫ్ ద డిఎన్ఏని షేర్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఆ 2 కలిసినప్పుడు ఖచ్చితంగా పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. అందుకే బయట సంబంధాలు ఎందుకు చూస్తుంటారంటే డిఎన్ఏ అనేది మ్యాచ్ అవ్వకుండా ఉంటుంది. అప్పుడు పిల్లలు పుట్టేటప్పుడు వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయన్న ఉద్దేశంతో ప్రతి మనిషిలోని కూడా ఇది చాలా కామన్గా జరుగుతుంది. ఇది సైన్స్ పరంగా మనం ఇప్పటివరకు తెలుసుకున్న విషయాలు. అయితే ఈ ఇంబ్రీడింగ్ యాక్షన్లో గనక వచ్చినట్టయితే దాని కారణంగా ఎలాంటి దారుణాలు జరిగాయి ఈ ప్రపంచంలోనే తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పింగ్ ల్యాబ్ అని ఒక ఐలాండ్ ఉంది. ఈ ఐలాండ్ మైక్రోనేషియా దగ్గరలో ఉంది. అది 1775వ సంవత్సరం. ఆ టైంలో ఆ ప్రాంతంలో ఒక పెద్ద తుఫాను వచ్చింది. కేవలం 20 మంది మాత్రమే సర్వైవ్ అయ్యారు ఆ టైంలో. ఆ ఐలాండ్కి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు ఆ టైంలో ఒక రేర్ సిండ్రోమ్తో బాధపడుతున్నాడు. దాని పేరు కంప్లీట్ ఆక్రోమాటోప్సియా. ఈ సిండ్రోమ్ అనేది చాలా అంటే చాలా ప్రమాదకరమైంది. అయితే రియల్ ప్రాబ్లం అక్కడ లేదు. ఇప్పుడు ఆ ఐలాండ్లో ఉన్న ప్రతి 10 మందిలో ఒకరికి కలర్ బ్లైండ్నెస్ అనేది ఉన్నది. ఆ కలర్ బ్లైండ్నెస్ వచ్చేది ఆ సిండ్రోమ్ కారణంగానే. ప్రతి 10 మందిలో ఒకరు ఆ వ్యాధితో బాధపడుతున్నారు అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఆ రాజు అప్పట్లో మిగిలిన 20 మందిలో తన ఫ్యామిలీ మెంబర్స్ని పెళ్లి చేసుకున్నాడు. అలాగా వాళ్లే పిల్లల్ని కని ఆ తర్వాత ఆ ప్రాబ్లం అందరికీ స్ప్రెడ్ అవుతూ వచ్చి అలాగా అది 10 మందిలో ఒకరికి స్ప్రెడ్ అయిపోతూ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే 33,000 మందిలో ఒకరికి ఈ కలర్ బ్లైండ్నెస్ ప్రాబ్లం అయితే ఉంది. బేసిక్గా 33,000 మందిలో ఒకటి అంటే అది పెద్ద నంబర్లా అనిపించకపోవచ్చు మనకి. అండ్ ఇన్ఫ్యాక్ట్ 10లో 1 కూడా పెద్ద నెంబర్ అయితే కాదు. ప్రతి ఇద్దరిలో ఒకరికి గనక ఈ ప్రాబ్లం ఉంటే అది పెద్ద ప్రాబ్లం అయినట్టు అనమాట. బేసిక్గా దీన్ని ద ఫౌండర్ ఎఫెక్ట్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఫౌండర్ ఎఫెక్ట్ కారణంగానే అక్కడ చాలా మందికి ఈ కలర్ బ్లైండ్నెస్ అనేది వచ్చింది. అంటే జెనెటిక్ వేరియేషన్ అనేది లేకపోవడం వలన ఇదంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఒక పాపులేషన్ ఎస్టాబ్లిష్ అయ్యేటప్పుడు అది చాలా తక్కువ మంది నుంచి కనుక స్టార్ట్ అయినట్టయితే, దాని యొక్క ఇనీషియల్ ఫౌండర్సే ఎక్కువ మంది కనుక ఉన్నట్టయితే అప్పుడు ఇటువంటి ప్రాబ్లం అయితే క్రియేట్ అవుతుంది. అయితే నిజానికి అక్కడ 20 మంది మాత్రమే సర్వైవ్ అయినప్పుడు కలర్ బ్లైండ్నెస్ 10 మందిలో ఒకరికే ఎందుకు వచ్చింది అనే అనుమానం మీకు రావచ్చు. అది ఎందుకు జరిగిందంటే అక్కడ 20 మంది బ్రతికుండడం వలన మిగతా వాళ్ళందరూ కూడా వేరు వాళ్ళని పెళ్లి చేసుకోవడం జరిగింది. దాని కారణంగా ఆ ప్రాంతంలో కలర్ బ్లైండ్నెస్ ప్రాబ్లం ఎక్కువ మందికి స్ప్రెడ్ అవ్వలేదు. ఆ రాజు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రమే అది స్ప్రెడ్ అవుతూ వచ్చింది. వాళ్ళని పెళ్లి చేసుకున్న వాళ్ళకి మాత్రమే స్ప్రెడ్ అవుతూ వచ్చింది. అందువలన ఆ ఐలాండ్ మళ్ళీ రీపాపులేట్ చేయబడినప్పుడు ఇనీషియల్ ఫౌండర్స్ మరీ తక్కువగా కాకుండా కొంతమంది అయితే ఉన్నారు
కదా, ఒక 10 జంటలు అయితే ఉన్నాయి కదా, అందువలన అక్కడ అంత భారీగా ఆ ప్రాబ్లం అయితే రాలేదు. కానీ నిజానికి ఇంబ్రీడింగ్ గనక ఒక 3-4తో స్టార్ట్ అయినట్టయితే అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయే అవకాశం ఉంటుంది. 1933 నుంచి 1970 మధ్యలో చెకోస్లోవేకియాలో ఒక స్టడీ చేశారు. ఆ స్టడీలో తెలిసిన విషయం ఏంటంటే, ఎవరైతే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ ఉంటారో వాళ్ళకి గనక పెళ్లిళ్ళు జరిగినట్టయితే అలాంటి వాళ్ళకి పుట్టిన పిల్లలు 40% పిల్లలు హ్యాండిక్యాప్డ్గా పుట్టారు, 14% మంది అయితే ఈవెన్ చనిపోయారు కూడా యుక్త వయసులోనే. సో ఇంబ్రీడింగ్ అనేది చాలా ప్రమాదకరమైంది. ఇన్ఫ్యాక్ట్ యూరోప్కి చెందిన ఒక పెద్ద రాయల్ డైనస్టీని కంప్లీట్గా నాశనం చేసింది. ఆ డైనస్టీ పేరు ద హ్యాబ్స్బర్గ్స్. వీళ్ళు ఆస్ట్రియా ప్రాంతాన్ని ఆ టైంలో కంప్లీట్గా రూల్ చేశారు. యూరోప్లోని సగం ప్రాంతాన్ని కూడా వాళ్ళు మొత్తంగా రూల్ చేశారు. వాళ్ళు మొత్తంగా ఆ ప్రాంతాలని 650 సంవత్సరాల పాటు రూల్ చేశారు. అండ్ వాళ్ళకి పవర్ అంటే చాలా ఇష్టం. అండ్ ఆ పవర్ వాళ్ళ ఫ్యామిలీలోనే ఉండాలి అనుకున్నారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఫ్యామిలీస్లోనే కంటిన్యూస్గా పెళ్లిళ్ళు చేసుకుంటూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోని కూడా బయట వాళ్ళని ఎక్కువగా పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు. ఈ విషయంలో వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు కూడా. అండ్ వాళ్ళ యొక్క ఓన్ ఫ్యామిలీ ట్రీని అలా ఎక్స్టెండ్ చేస్తూ దాన్ని హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. కానీ దాని కారణంగా ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయో అప్పుడు వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. అంకుల్స్ ఏమో నీసెస్ని పెళ్లి చేసుకునేవారు, కజిన్స్ ఏమో ఇంకొంతమంది కజిన్స్ని పెళ్లి చేసుకునేవారు. అలాగా ఇంబ్రీడింగ్ అనేది వాళ్ళలో చాలా రెగ్యులర్గా కొనసాగుతూ వచ్చింది. అయితే వాళ్ళ దగ్గర ఎంత ఆస్తి ఉన్నా, ఎంత ల్యాండ్ ఉన్నా, ఎంత బంగారం ఉన్నా కూడా అవేవి వాళ్ళని కాపాడలేకపోయాయి. కొన్ని జనరేషన్స్ వరకు బాగానే ఉంది, కానీ ఆ తర్వాత నుంచి మాత్రం మార్పులు అనేవి చాలా క్లియర్గా కనబడడం మొదలుపెట్టాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి సంబంధించి ఎన్నో పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. ఆ పెయింటింగ్స్ని మనం చూసినట్టయితే జనరేషన్స్ మారుతున్న కొద్దీ వాళ్ళ యొక్క రూపురేఖలు ఎంత వరస్ట్గా మారుతున్నాయో మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఈ ఫోటోని చూడండి. ఈ ఫోటోలో మనకి 3 పెయింటింగ్స్ కనబడుతున్నాయి. ఇందులో మొదటి జనరేషన్ ఉన్న పర్సన్కి గడ్డం దగ్గర భాగం చాలా క్లియర్గా చాలా బాగా కనబడుతోంది. తర్వాత మధ్యలో ఉన్న పర్సన్, మొదటి పర్సన్ తర్వాత జనరేషన్, అతనికి గడ్డం దగ్గర కొంచెం షేప్ అనేది మారుతూ వచ్చింది. ఆ తర్వాత 3వ పర్సన్ కనుక చూసినట్టయితే గడ్డం దగ్గర ఇంకా వరస్ట్గా మారిపోయింది ఫేస్ అనేది. దీన్ని ప్రోగ్నాటిజం అని పిలుస్తూ ఉంటారు, లేదంటే హ్యాబ్స్బర్గ్ జా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఇలా మార్పులు జరిగాయి కాబట్టి వీళ్ళ పేరు మీద కానీ దానికి ఆ పేరు అయితే పెట్టేశారు. అలాగా వీళ్ళ ఫ్యామిలీ చాలా రకాల ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ వచ్చింది. కజిన్ టు కజిన్ మ్యారేజెస్ కారణంగా చాలా రకాల శారీరక సమస్యల్ని, రకరకాల పెద్ద పెద్ద వ్యాధుల్ని, అగ్లీనెస్ని, ఇలాంటి వాటన్నిటిని కూడా ఫేస్ చేయడం మొదలుపెట్టింది. బట్ ఫైనల్గా చార్లెస్ 2 దగ్గరకు వచ్చేసరికి చాలా వరస్ట్గా మారిపోయింది. అతను అప్పట్లో స్పెయిన్ యొక్క రాజుగా ఉండేవాడు. కాకపోతే అతన్ని చార్లెస్ ద బీవిజ్డ్ అని పిలిచేవారు. అంటే రాయల్ ఫ్యామిలీకి చెందిన కొడుకు అయినప్పటికీ కూడా ఎవ్వరూ అతన్ని గుర్తించేవారు కాదు, గొప్పగా చూసేవారు కాదు. అతని జీవితం చిన్నప్పటి నుంచి చాలా వరస్ట్గా ఉండేది. అతని ఫాదర్, అతని మదర్ వీళ్ళిద్దరూ కూడా నీస్ అండ్ అంకుల్. దాని కారణంగా చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అతనికి. అండ్ ఇంకొకటి ఏంటంటే అతని గ్రాండ్ మదర్ కూడా అతని ఆంటీనే. సో దాని కారణంగా ఇతనిలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి. ఇతను చిన్నప్పటి నుంచి సరిగ్గా మాట్లాడగలిగేవాడు కాదు, ఎవరితోని పెద్దగా కలవగలిగేవాడు కాదు, ఏమాత్రం అందంగా ఉండేవాడు కాదు, తినడానికి కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ని బాధలు పడుతున్నా, ఇన్ని రకాల జెనెటిక్ ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా ఇతనికి కూడా మళ్ళీ వీళ్ళ ఫ్యామిలీ మెంబర్ని ఇచ్చే పెళ్లి చేయడం జరిగింది. అతనికి ఆ టైంలో కంబైన్డ్ పిడియాట్రీ హార్మోన్ డెఫిషియన్సీ వచ్చింది. అంతేకాకుండా ఆ టైంలో అతనికి రేనాల్ ట్యూబ్లర్ యాసిరోసిస్ వ్యాధి వచ్చింది. 4 ఏళ్ల వయసు వరకు కనీసం ఒక్క అక్షరాన్ని కూడా పలకలేకపోయాడు అతను. 6 ఏళ్ల వయసుకు వచ్చేసరికి అతనికి మీజిల్స్, చికెన్ పాక్స్, రూబెల్లా, స్మాల్ పాక్స్ ఇలాగ ఎన్నో రకాల వ్యాధులు అయితే వచ్చాయి. అండ్ అతను ఎంత భయంకరంగా ఉండేవాడంటే ఈవెన్ అతని భార్య కూడా సడన్గా గనక తనను చూసినట్టయితే రాత్రిపూట భయపడేది, అంత భయంకరంగా ఉండేవాడు. అండ్ వాళ్ళ వంశంలో తనే ఆఖరి పర్సన్. హ్యాబ్స్బర్గ్స్ అతన్ని ఎలాగైనా సరే పిల్లల్ని కనేటట్టు చేయాలనుకున్నారు. బట్ అది ఏమాత్రం ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. అతనికి 2 పెళ్ళిళ్ళు జరిగాయి కూడా, బట్ ఒక్క బేబీ కూడా జన్మించలేదు. చాలామంది వైద్యుల్ని కలిశారు. ఆ వైద్యులు చాలా రకాల సలహాలను కూడా ఇచ్చారు. తన తండ్రి ఎలాగైతే ఉండేవారో అలాగే ఉండమని చెప్పారు. ఈవెన్ కొన్ని రోజులైతే తన తండ్రి సమాధి మీద కూడా పడుకున్నాడు. అలాగైనా సరే తనకి తన తండ్రి యొక్క శక్తులైనా వస్తాయని. అలా కూడా వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్గా అతనైతే పిల్లలు లేకుండానే జీవితాన్ని కొనసాగించాడు. ఆ తర్వాత అతని శరీరాన్ని మెల్లిమెల్లిగా శాస్త్రవేత్తలు బయటికి తీశారు. ఆ తర్వాత అతని శరీరానికి శవ పరీక్షలు చేశారు. అప్పుడు తెలిసిన విషయం ఏంటంటే అతని బాడీలో కేవలం ఒకే ఒక ఆట్రోఫీ టెస్ట్ సెల్ ఉంది. అది కూడా బొగ్గు ఎంత నల్లగా అయితే ఉంటుందో అంత నల్లగా ఉందన్నమాట. అందువలన అతను పిల్లల్ని కనడానికి ఏమాత్రం కుదరదు కూడా.
అండ్ హ్యాబ్స్బర్గ్స్ మోనార్చ్లో అతనే ఆఖరి పర్సన్. ఈ విషయం అప్పట్లో చాలా మందికి తెలిసింది. అతను నవంబర్ 1700 సంవత్సరంలో చనిపోయాడు. ఆ తర్వాత ఆ ప్రాంతంలో చాలా యుద్ధాలు జరిగాయి. ఆ ప్రాంతాన్ని, ఆ రాజ్యాన్ని వాళ్ళ యొక్క చేతుల నుంచి వేరే వాళ్ళు తీసేసుకోవడం జరిగింది. సో ఇదే మెయిన్ ప్రాబ్లం అంతా కూడా. ఇంబ్రీడింగ్ అనేది చాలా ప్రమాదకరం. ఇన్ఫ్యాక్ట్ మనం ఇంకా చరిత్రలో వెనక్కి వెళ్ళినట్టయితే నియాండర్తాల్స్ విషయాన్ని కనుక మనం గమనించినట్టయితే వాళ్ళు మనకి క్లోజెస్ట్ హ్యూమన్ రిలేటివ్స్. అయితే ఈ భూమి మీద వాళ్ళు చివరిగా నడిచింది అయితే 40,000 సంవత్సరాల క్రితం. ఆ తర్వాత వాళ్ళైతే కంప్లీట్గా అంతరించిపోయారు. చాలామంది ఏమని చెప్పారంటే మన పూర్వీకులే దీనికి రెస్పాన్సిబుల్, వాళ్ళే ఈ నియాండర్తాల్స్ని చంపేశారని చెబుతుంటారు. నిజానికి వాళ్ళకంటే మనం చిన్నగా ఉంటాం, అంతేకాదు మన బ్రెయిన్స్ వాళ్ళకంటే చిన్నగా ఉంటాయి. సో తెలివితేటలు కూడా మనకి తక్కువే ఉండే అవకాశం అయితే ఉంది. అంటే మనం అంటే హోమోసాపియన్స్. ఈ హోమోసాపియన్స్ చిన్నగా ఉన్నప్పటికీ, చిన్న బ్రెయినే ఉన్నప్పటికీ కూడా వాళ్ళు చాలా అద్భుతమైన తెలివితేటల్ని సాధించి నియాండర్తాల్స్ యొక్క ఫుడ్ సోర్సెస్ని లాగేసుకున్నారు, వాళ్ళ జీవితాలను కూడా తీసేసుకున్నారు. అలాగా నియాండర్తాల్స్ని మనమే అంతరించిపోయేలా చేశామని చెబుతుంటారు. అయితే రీసెంట్గా ఒక ఎవిడెన్స్ దొరికింది శాస్త్రవేత్తలకి. అదేంటంటే నియాండర్తాల్స్ మన కారణంగా అంతరించిపోలేదు, నియాండర్తాల్స్ వేరే కారణంగా అంతరించిపోయారు. ఆ కారణం ఇంకేంటో కాదు, ఇంబ్రీడింగే. వాళ్ళు కూడా ఈ ఇంబ్రీడింగ్ని అవాయిడ్ చేయలేకపోయారు. ఎందుకంటే వాళ్ళ యొక్క పాపులేషన్ చాలా తక్కువ ఉండేది కాబట్టి వాళ్ళల్లో వాళ్ళే పెళ్లిళ్ళు చేసుకునేవారు, వాళ్ళల్లో వాళ్ళే పిల్లల్ని కనేవారు. దాని కారణంగా కూడా వాళ్ళు అంతరించిపోయారని అయితే తెలియజేశారు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొదటికి వచ్చినట్టయితే అపోకాలిప్స్ జరిగి అందరూ చనిపోయి ఒక జంట మాత్రమే మిగిలినట్టయితే వాళ్ళు పిల్లల్ని కని ఈ భూమిని రీపాపులేట్ చేయడానికి ట్రై చేసినా కూడా దాని కారణంగా చాలా వరస్ట్గానే ఉంటుంది సిచ్యువేషన్. ఎందుకు అంటే వాళ్ళు ఒకరినొకరు పెళ్లిళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది, అది ఇంబ్రీడింగ్కే దారి తీస్తూ ఉంటుంది. దాని కారణంగా చాలా రకాల ఇష్యూస్ అయితే ఉంటాయి. సో భూమిని మళ్ళీ వాళ్ళు రీపాపులేట్ చేయడం అనేది అసలు ఏమాత్రం కుదరని పని. అయితే ఒకటి, డూమ్స్డే క్లాక్ అనేది పూర్తిగా మనుషులు అంతరించిపోయే సిచ్యువేషన్ని మనకు తెలియజేయదు. అది ఒక భారీ సంఘటనని సూచిస్తుంది అంతే. డూమ్స్డే క్లాక్ గనక పూర్తిగా మిడ్ నైట్కి వచ్చేసినట్టయితే ఆ టైంలో ఏదైనా పెద్ద అణుబాంబు అన్న పేరుండాలి, చాలామంది చనిపోయి ఉండాలి, కరోనా కంటే ఒక 20-30 రెట్లు ప్రమాదకరమైన వైరస్ ఏదైనా సరే ప్రపంచం ముందుకు వచ్చి ఉండాలి. ఇలాంటివి ఏమైనా జరిగితే అప్పుడు ఆ డూమ్స్డే క్లాక్ అనేది మిడ్ నైట్కి వెళ్ళిపోతుంది. బట్ అలా జరిగినప్పటికీ కూడా చాలామంది అయితే ప్రాణాలతో బ్రతికే ఉంటారు. కాబట్టి ఈ ఇంబ్రీడింగ్ అనే కాన్సెప్ట్ రాకపోవచ్చని చాలామంది అయితే అభిప్రాయపడుతున్నారు. సో అదైతే ప్రాబ్లం లేదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటి అంటే ఖచ్చితంగా మనుషుల్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎవరి మీద ఎవరు దాడి చేస్తుంటారో తెలియదు. సడన్గా ఆకాశం నుంచి వందల సంఖ్యలో ఆస్ట్రాయిడ్స్ భూమి మీద పడినట్టయితే అప్పుడు భూమి అంతరించిపోవడం అనేది తథ్యమే కదా. సో అందుకనే డూమ్స్డే క్లాక్ గురించి కూడా మనం జాగ్రత్తగానే ఆలోచించాల్సి ఉంటుంది. కొంతమంది అందుకనే ఈ డూమ్స్డే క్లాక్ 100 సెకండ్స్ పూర్తి చేసుకొని మానవాళి మొత్తాన్ని అంతం చేసే సంఘటన ఏదో ఒకటి జరగడానికంటే ముందే మనుషుల్ని భూమి నుంచి వేరే ప్రాంతాలకి తరలించాలని చెబుతుంటారు. అంటే వేరే ప్లానెట్స్ మీద కొన్ని కాలనీస్ వంటి వాటిని ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలో మనుషుల్ని ఉంచాల్సి ఉంటుంది. అండ్ అలా ఉంచడం ద్వారా మళ్ళీ మన భూమిని రీపాపులేట్ చేసుకోవచ్చు అని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంటే బేసిక్గా ఇది ఒక ఇన్సూరెన్స్ పాలసీ కైండ్ ఆఫ్ థాట్ అనమాట. అంటే మనకి ఏదైనా అయినట్టయితే మనకి బెనిఫిట్గా ఉంటుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్సూరెన్స్ చేస్తుంటాం కదా. అలాగే ఇక్కడ కూడా వేరే ప్లానెట్స్ మీద కొన్ని హ్యాబిటబుల్ కాలనీస్ని క్రియేట్ చేయాలని అయితే చాలామంది నిర్ణయించుకున్నారు. అంటే హ్యాబిటబుల్ అంటే సేమ్ భూమి మీద ఎటువంటి అట్మాస్ఫియర్ అయితే ఉందో అటువంటి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాల్సి ఉంటుంది. చాలామంది అయితే భూమికి ఆల్టర్నేటివ్గా మార్స్ ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. బట్ దాన్ని పూర్తిగా టెర్రాఫార్మింగ్ చేయగలిగే టెక్నాలజీ అయితే మన దగ్గర పూర్తి స్థాయిలో అందుబాటులో లేదు. ఇంకా డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. మేబీ భవిష్యత్తులో మార్స్ మీద కొన్ని ఆర్టిఫిషియల్ బబుల్స్ని అయితే క్రియేట్ చేసి ఆ బబుల్స్ లోపల భూమి లాంటి ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసి దాంట్లో మనుషులు ఉండేటట్టుగా ప్లాన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒకవేళ మన సోలార్ సిస్టంలో ఏది కనుక వర్కౌట్ కాకపోయినట్టయితే ప్రాక్సిమా సెంటారి స్టార్ సిస్టమ్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇది మన భూమికి 4 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. మనకి దగ్గరగా ఉన్న ఇంకొక స్టార్ సిస్టమ్ అయితే ఇది 4.2 లైట్ ఇయర్స్. అంటే మీకు అర్థం కావడం కోసం సింపుల్గా చెప్పాలి అంటే మన భూమికి దీనికి మధ్య 25 ట్రిలియన్ మైల్స్ దూరం అయితే ఉంది. ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, అంటే 25 లక్షల కోట్ల మైల్స్ దూరంలో అయితే ఉంది మనకిది. ఇప్పటివరకు అత్యంత ఎక్కువ దూరం వరకు ట్రావెల్ చేసిన మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్ వోయేజర్ 1 స్పేస్ ప్రోబ్. దీన్ని 1977లో నాసా వాళ్ళు లాంచ్ చేశారు. ఇది మన యొక్క సోలార్ సిస్టమ్ని 2012 సంవత్సరంలో ఎగ్జిట్ చేసింది. అప్పటి వరకు చాలా కష్టపడి ప్రయాణించింది. 2012 సంవత్సరంలో సోలార్ సిస్టమ్ని దాటి మార్చి 2023 నాటికి 14 బిలియన్ మైల్స్ కంటే ఎక్కువ దూరాన్ని అయితే ప్రయాణించింది. ఇదైతే వెరీ క్లియర్. సో భూమి నుంచి 14 బిలియన్ మైల్స్ దూరంలో ఉందంటే చాలా దూరం ప్రయాణించింది కదా అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ ప్రాక్సిమా సెంటారీకి మనకి మధ్య ఉన్న దూరంలో ఇది కేవలం 1800వ వంతు మాత్రమే.
ఒకవేళ ఈ స్పీడ్లో కనుక మనం వెళ్ళినట్టయితే 77,000 సంవత్సరాల టైం పడుతుంది ఆ ప్రాక్సిమా సెంటారి స్టార్ సిస్టమ్కి చేరుకోవడానికి. అండ్ టెక్నాలజీ అనేది వోయేజర్ 1 తర్వాత చాలా ఇంప్రూవ్ అయింది. 2016లో జూనో ప్రోబ్ నాసా చేత లాంచ్ చేయబడింది. ఇది గంటకి 165,000 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ వేగంతో మనం ప్రాక్సిమా సెంటారిని చేరుకోవడానికి 17,000 సంవత్సరాల టైం అయితే పడుతుంది. ఆ తర్వాత టెక్నాలజీ అలా పెరుగుతూనే వస్తుంది. అండ్ రీసెంట్గా జేమ్స్ వెబ్ని కూడా లాంచ్ చేశారు. అది ఇంకా వేగంగా ప్రయాణిస్తుంది. బట్ ఎలా చూసుకున్నప్పటికీ కూడా మ్యాక్సిమం ఒక 6,000 సంవత్సరాల వరకు అయితే తగ్గించగలరు. అంతకు మించి ఆ ప్రయాణ సమయాన్ని అయితే తగ్గించలేరని చాలామంది శాస్త్రవేత్తలు అయితే నమ్ముతున్నారు. సరే ఓకే, పోనీ 6,000 సంవత్సరాల టైం అయితే పట్టింది అనుకుందాం. అప్పటి వరకు మనం ప్రయాణించాలి కదా. కానీ ప్రయాణించగలిగితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మనం భూమిని రీపాపులేట్ చేసుకోవడానికి మనం ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకున్న వాళ్ళం అయితే అవుతాం. ఎందుకంటే మనం ఖచ్చితంగా మన జీవజాతుల్ని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఆస్ట్రోఫిజిస్ట్ అయిన ఫ్రెడరిక్ మ్యారిన్ అనే ఒక పర్సన్ దీని గురించి ఒక అంచనా వేశాడు. 6,000 సంవత్సరాల పాటు మనం భూమి నుంచి ప్రాక్సిమా సెంటారికి ప్రయాణిస్తూ వచ్చినట్టయితే ఈ గ్యాప్లో మనం తీసుకొని వెళ్ళే వాళ్ళందరూ కూడా చనిపోతారు కదా. సో మనం ఎంతమందిని తీసుకొని వెళితే మనం మనుషులందరినీ కూడా మళ్ళీ ఆ ప్లేన్స్లోనే రీప్రొడ్యూస్ చేస్తూ ఫైనల్గా మనుషుల్ని ఆ ప్రాక్సిమా సెంటారి స్టార్ సిస్టమ్ మీదకి లాంచ్ చేయొచ్చు అని అంటే అతను చెప్పిన నెంబర్ అయితే 98 మంది. అంటే 49 మంది అబ్బాయిలు, 49 మంది అమ్మాయిలు. వీళ్ళనైతే ఆ ప్లేన్స్లో తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళందరూ కూడా పిల్లల్ని కంటారు కదా. ఒక్కొక్క జంటని సెపరేట్గా ఉంచుతారు. వాళ్ళు పిల్లల్ని కంటారు. అండ్ వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెళ్లి చేసుకోకుండా వేరే వాళ్ళ పిల్లల్ని పెళ్లి చేసుకునేటట్టుగా అక్కడ ప్లానింగ్స్ అన్ని కూడా జరుగుతాయి. అలాగా వీళ్ళందరినీ కూడా ఉపయోగించి మనం అక్కడ వరకు ట్రావెల్ చేయొచ్చని తెలియజేశాడు. కానీ కొంతమంది అయితే మాత్రం మనకి 10,000 మందికి పైగానే కావాల్సి ఉంటుంది ఆ ట్రిప్ కానీ తెలియజేశారు. ఇదంతా సక్సెస్ అవ్వాలంటే. సో ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనకైతే పూర్తిగా తెలీదు. కానీ లైఫ్లో ఎప్పుడైనా ఆలోచించారా మీకు ఎంతమంది పూర్వీకులు ఉండి ఉండొచ్చు అని? అంటే ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న విషయం ఏంటంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా ఏదో ఒక రకంగా రిలేటెడే. అంటే ఖచ్చితంగా చాలామంది రిలేటివ్స్ ఉంటారు మనకి. ఇప్పుడు మన పేరెంట్స్ గురించి చూద్దాం, ఇంకెవరు కూడా వద్దు మనకి. మనకి 2 పేరెంట్స్ ఉన్నారు. అంటే మనకి 4 గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు. అంటే 8 మంది గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు. అంటే 16 మంది గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్నారు. అంటే మనకి చాలా క్లియర్గా ఇక్కడికి వచ్చేసరికి 4 జనరేషన్స్ చూసేసరికి 30 మంది పూర్వీకులు కనబడుతున్నారు మనకి. అండ్ మనం అలా జనరేషన్స్ వెనక్కి వెళుతూ వచ్చినట్టయితే మనకి ఇంకెంతమంది కనబడే అవకాశాలు ఉన్నాయి? మన పూర్వీకులు ఎంతో గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, లేదంటే చాలా వరస్ట్ మైండ్ సెట్స్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు, ఏదైనా అవ్వచ్చు. అది పక్కన పెట్టండి, ఎంతమంది ఉండుండొచ్చు అనేది మాత్రం ఇక్కడ ఇంపార్టెంట్. ఒకసారి మనం క్యాల్కులేటర్స్ని ఓపెన్ చేసినట్టయితే అంటే ఒక జనరేషన్ వెనక్కి వెళ్తున్న కొద్దీ ప్రతిసారి మనం ఆ నెంబర్ని ఇంటూ 2 చేయాల్సి వస్తుంది. అలా గనక చేసినట్టయితే మనం ఒక 40 జనరేషన్స్కి వెళ్ళేసరికి మనకి చాలా పెద్ద నెంబర్ వచ్చేస్తుంది మనకి. దీన్ని ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అని పిలుస్తూ ఉంటారు. ఈ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ అనేది అంత ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలిగేది కాదు. మెయిన్గా చెప్పాలంటే హ్యూమన్ జనరేషన్స్ విషయంలో చేయగలిగేది కాదు. సో ఒక 40 జనరేషన్స్ వెనక్కి వెళ్ళేసరికి మనకు ఒక 1,00,000 కోట్ల మంది యాన్సెస్టర్స్ వచ్చేస్తారు. మరి భూమి మీద ఇప్పటివరకు 1,00,000 కోట్ల మంది పుట్టారా? లేదు కదా. కానీ మనం అలా వెనక్కి వెళుతూ ఉంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంటారు. అంటే ఇప్పటివరకు భూమి మీద ఉన్న మనుషుల్ని ఇంటూ 1000 చేసినట్టయితే అది మన యొక్క పూర్వీకుల లెక్క కిందకు వస్తుంది. సో ఇక్కడ మనం ఒకటి మిస్ అయ్యాం. అదేంటి అంటే మన పూర్వీకులు ఖచ్చితంగా వేరే వాళ్ళతో కూడా మిక్సప్ అయిపోయి ఉన్నారు. సో మన చుట్టూ కనబడే ప్రతి ఒక్కరూ కూడా మన రిలేటివ్సే ఖచ్చితంగా. అలాగని మనం మన యొక్క మొత్తం యాన్సెస్ట్రల్ హిస్టరీని అసలు ఏమాత్రం తెలుసుకోలేం కదా. ఇన్ఫ్యాక్ట్ ఈ యాన్సెస్ట్రల్ గ్రోత్ అనేది అప్పట్లో చాలా ఎక్కువగా జరుగుతూ వచ్చింది. బట్ ఒకానొక టైంలో దాన్ని బ్రేక్ చేయడానికి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చేసే ఉంటారు. ఆ ఏదో ఒకటి ఇంబ్రీడింగా కాదా అనేది మనం చెప్పలేం. కానీ డెఫినెట్గా మనకి అంతమంది యాన్సెస్టర్స్ అయితే ఉండే అవకాశం లేదు కదా. ఇప్పుడు 40 జనరేషన్లు వెనక్కి వెళ్ళేసరికి మనకి 1,00,000 కోట్ల మంది పూర్వీకులు వచ్చేసారు మనం క్యాలిక్యులేట్ చేస్తుంటే. బేసిక్గా 40 జనరేషన్స్ ఈజీగా జరిగే ఉంటాయి కదా, అంతకంటే ఎక్కువే జరిగే ఉంటాయి. మరి ఎలా బ్రతికారు అంటే నీ పూర్వీకులు కేవలం నీ పూర్వీకులు మాత్రమే కాదు, ఈ ప్రపంచంలో ఉన్న ఎంతో మంది యొక్క పూర్వీకులు కూడా అలా వాళ్ళ నుంచి వాళ్ళు వచ్చారు, వీళ్ళ నుంచి వీళ్ళు వచ్చారు. కానీ మీకు అందరికీ ఒక కామన్ పాయింట్ ఉంటుంది. ఈ పరంగా చూసుకున్నట్టయితే ఈ భూమి ఒక పెద్ద ఫ్యామిలీ ట్రీ. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ రిలేటెడే, ప్రతి ఒక్కరికి షేర్డ్ యాన్సెస్టర్స్ ఉన్నారు. అండ్ ఆ అతిపెద్ద ఫ్యామిలీ ట్రీలో 800 కోట్ల ఫ్యామిలీ ట్రీలో మీరు ఒక చిన్న ఆకు మీద రేఖ మాత్రమే. అది సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, ఎక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నో మీట్ యువర్ నెక్స్ట్ వీడియో. బాయ్.